ఒక చిన్న పట్టణంలో సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఇద్దరు స్నేహితుల కథ మొదలవుతుంది. ఇతను రమేష్. చూసేవాళ్ల కళ్లను ఆపేసే జీవితం ఇతనిది. పట్టణం మొత్తం గుసగుసలే. ఇతడే నిజమైన ధనవంతుడు అని. ఇక ఇతను సురేష్. ఎవరికీ కనిపించని సాధారణ జీవితం. ప్రజల తీర్పు సిద్ధంగా ఉంది. ఏమీ సాధించని పేదోడు అని. జేబులో డబ్బున్న రమేష్ మనసులో మాత్రం భయం. సురేష్ మాత్రం ముందు పొదుపు, తరువాత ఖర్చు. ఇతరుల సంపద అతని నిద్రను దొంగిలిస్తోంది. ఒకరోజు రమేష్కు మ్యాజిక్ స్కీమ్ కనిపించింది అన్నమాటే అతని నిర్ణయం. కొద్ది రోజుల్లోనే అంతా కూలిపోయింది. కాలం కలిస్తే చిన్న డ్రాప్ కూడా సముద్రం అవుతుంది. చిన్న మొత్తాలు, క్రమశిక్షణం, ఎలాంటి హడావిడి లేదు. డబ్బు లక్ష్యం కాదు, శాంతి, స్వేచ్ఛే అసలు సంపద. నాకు ఇది చాలు అన్న నిర్ణయం అతన్ని కాపాడింది. శాంతిగా నిద్రపోయేవాడు నిజంగా ధనవంతుడు. ఒకడు పరిగెత్తాడు, ఇంకొకడు కాలాన్ని నమ్మాడు. ఎక్కువ సంపాదన కానీ అప్పుల గొలుసులు. విజయం వెనక అదృష్టం ఉంటుంది, విఫలంలో ప్రమాదం. చిన్న మొత్తాలు, క్రమశిక్షణ, ఎలాంటి హడావిడి లేదు. Please like, share and subscribe to our Money Plant Business channel.